మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కొండా సురేఖ అంశంలో కాంగ్రెస్ లో కాకరేపుతోంది. 5 మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. కొండా సురేఖ వివాదంపై మాట్లాడుతున్నట్లు సమాచారం. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజురెడ్డి అందిస్తారు. సో రాజురెడ్డి, అంటే కాంగ్రెస్ అనగానే కలహాలకు పెట్టింది పేరు అని మనము ప్రతిసారి అంటూనే ఉన్నాము, ప్రతిసారి వాళ్ళు నిరూపించుకుంటూనే కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కొండా సురేఖ విషయంలో ఏం జరుగుతోంది? కొండా సురేఖ అంశం పైన ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ను AICC క్రమశిక్షణ కమిటీకి, PCCకి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్కి సమర్పించడానికి సిద్ధమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రితో అందుబాటులో ఉన్నటువంటి 5 మంత్రులు భేటీ అయ్యారు. ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పటికే కొండా సురేఖ 2 సార్లు వివరణ ఇచ్చింది. ఆ వివరణలో కూడా మొదటిసారి నాకు సంబంధం లేదు, నా కూతురు మాట్లాడితే నేనేం చేయాలని చెప్పింది. అయితేనేమో ఏకంగా ఘాటుగా సమాధానము, ఎవరైతే ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారో వాళ్ళ వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయి, వారెవరో వాళ్ళ ఆట కట్టించాలి అనేది కూడా వాళ్ళని ఎవరో గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలని ఏకంగా క్రమశిక్షణ కమిటీకే మళ్ళోసారి ఫిర్యాదు చేసింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నా మీద పగబట్టారు, కావాలనే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి కొండా సురేఖ సెకండ్ టైం లేఖలో బాగా మెన్షన్ చేశారని తెలుస్తోంది. మరి దానిపైన హైకమాండ్ ఏదైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళ తప్పులనే ఎత్తి చూపే అవకాశం ఉందా? అయితే కొండా సురేఖను తనను కక్షపూరితంగా రాజకీయంగా తన కుటుంబాన్ని తనను అనగదొక్కాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇది వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయని చెప్తూనే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతానని చెప్పినటువంటి సురేఖ ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినట్లు మనకైతే సమాచారం లేదు. అయితే అనుకోకుండా నిన్న ఏకంగా బెంగళూరు వెళ్ళింది. అక్కడ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా తన డాటర్ను సమర్థిస్తూ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే డాటర్ కొండా సుష్మిత ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలను ఈమె ఎట్టి పరిస్థితిలో ఖండించినటువంటి నేపథ్యంలో మరోసారి AICC అధ్యక్షుడు కలవడము, కొండా సురేఖ సమర్థించుకోవడం, ఇదంతా కూడా కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యాడు. అదేవిధంగా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా ఇప్పటికే ఆమె పైన ఒక నివేదిక తయారు చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఉత్కంఠ ఉంది. కొండా సురేఖ పైన AICC ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో, మంత్రుల ఆలోచన ఏ విధంగా ఉంది, ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేస్తే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయా అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా వాళ్ళ సలహాలు సూచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేసినా కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కానీ ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుంది, ఒకవేళ కంటిన్యూ చేస్తే లాభ నష్టాలు ఏంటి అనే అంశాలను కూడా బేరేజు వేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొండా సురేఖ అంశం పైన ఆచితూచి అడుగులు వేసి కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవాలనే ఒక నిర్ణయానికి AICC వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గతంలో కూడా సుష్మిత విమర్శలు చేసింది, మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ యొక్క నేపథ్యంలో AICC కూడా సీరియస్గా దృష్టి సారించింది అనేది కూడా సమాచారం తెలుస్తా ఉంది. అఖిల. Big TV without fear or favor.